చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ ఏరియాలో బిర్లా ఓపెన్ మైండ్స్ అనే స్కూల్లో 2nd క్లాస్ చదువుతున్నటువంటి బాబుని అత్యంత దారుణంగా హింసిస్తున్నారు క్లాస్ టీచర్. ఎందుకు ఏంటి అంటే గతంలో ఆ పిల్లోడు ఏదో అల్లరి చేశాడనో లేకపోతే వేరే ఏదో రీజన్ తోటో కక్ష పెట్టుకొని ఆ బాబుకి మూతికి ప్లాస్టర్లు వేసి క్లాస్లో అలాగే కూర్చోబెడుతున్నారంట. అసలు స్కూల్స్లో ఇప్పుడు ఈరోజు రేపు ఎవ్వరు కూడా కొట్టడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, వాళ్ళని ఏ రకంగా కూడా శిక్షించకూడదు పిల్లల్ని. అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో లక్షలకు లక్షల ఫీజులు తీసుకుంటూ పిల్లల్ని రకరకాలుగా హెరాస్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా నిన్న స్కూల్ దగ్గర ధర్నా చేశారు. ప్రస్తుతం ఆ బాబు వాళ్ళ నాన్నగారు మనతో లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. కృష్ణ చైతన్య గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో ఆయన మాటలోనే విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. దారుణమైన సంఘటన అండి. అసలు టీచర్స్ ఎప్పుడు కూడా పాఠాలు చెప్పాలి తప్ప పిల్లల మీద ఒంటి మీద చెయ్యి వేయడం కానీ తిట్టడం కానీ చెయ్యకూడదు. ఇప్పుడున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అల్లరి చేస్తారు పిల్లలన్న తర్వాత స్కూల్లో అల్లరి చేయకుండా ఉండరు. ప్రతిదీ వాళ్ళు చెప్పిందే వినాలని కూడా ఏం లేదు. పిల్లలు టీచర్స్ చెప్పిందంతా వినాలని కూడా ఏముండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు పిల్లలు. కానీ ఈ రకమైనటువంటి హింస, మూతికి ప్లాస్టర్లు వేయడం, అసలు అది ఎక్కడ ఎప్పుడు వినలేదండి. మేము మీడియాలో చాలా సంవత్సరాలు బట్టి ఉన్నాం కానీ ప్లాస్టర్లు వేసినట్టు ఎక్కడ వీళ్ళు కొడతారు, తిడతారు, ఇవన్నీ చూసాం. ప్లాస్టర్లు వేయడం ఏంటి అసలు? ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? అవును మేడం, అది ఖచ్చితంగా మీరు అడిగింది మనం అందరం ప్రశ్నించాల్సిన విషయం. ఎందుకు అని అంటే ఎవరం కూడా మనం పేరెంట్స్ మనం నమ్ముతాం, మేనేజ్మెంట్ని నమ్ముతాం, టీచర్ని నమ్ముతాం. వాడు స్కూల్లోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తాడు. ఎగ్జాక్ట్ డే అంతా వాళ్ళతోనే ఉంటారు కదా స్కూల్లోనే. అవును మేడం. సో నమ్మకంతో మనం వాళ్ళని పంపించినప్పుడు వాడు ఒక 6 ఇయర్స్ చైల్డ్, 7 ఇయర్స్ చైల్డ్, వాడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది మేడం? వాడు వాళ్ళతోనే అంటే మా ఫాదర్ తర్వాత టీచరే అనే ఫీలింగ్ లో వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అలాంటి టీచర్ని వాళ్ళు అలాంటి గౌరవమైన పొజిషన్ లో ఉండి కూడా ఒక పసి ప్రాణాన్ని వాళ్ళు ఆ రకంగా హింసించారంటే యాక్చువల్గా మాకు తెలియదండి. వాళ్ళు ఇలా టేప్స్ పెడతారు, ఇలా రోజంతా నిల్చోబెట్టి ఉంచుతారు, ఇట్లా కళ్ళలో పెన్సిల్ కుచ్చుకుంది అంటే కుచ్చారు అని కూడా చెప్పలేదండి. వాడు ఏం కంప్లైంట్ చేయలేదు యాక్చువల్గా. వాడు కంప్లైంట్ చేయలేదు యాక్చువల్గా. వాడే జ్వరం వచ్చి హాస్పిటలైజ్ అయ్యి మాకు ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తే అన్నీ బాగుండి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని డాక్టర్లు చెప్పినప్పుడు మాకు అప్పుడు సైకియాట్రిస్ట్ అప్రోచ్ అవుతే వాళ్ళు మొత్తం ఎగ్జామిన్ చేసి చెప్పింది ఏంటి అని అంటే మెంటల్ స్టేట్ సరిగా లేదు అబ్బాయిది, ఫిజికల్ గా అంతా బాగానే ఉన్నాడు. పిల్లోడికి మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడంటే స్కూల్లో క్లాస్ లో ఏ రకమైన దారుణ పరిస్థితులు ఆ పిల్లోడు ఫేస్ చేసి ఉంటాడండి ఈ ఏజ్ లో అసలు. సో వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు అనంటే మీ అబ్బాయిని ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు, మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మీ ఎక్కువ సమయం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాడు, స్కూల్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, లేకపోతే ఎవరితోటి ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఫిజికల్ అబ్యూస్ అంటే అబ్యూస్ కి లోనయ్యాడు. ఈ పర్సన్ పైన, ఈ చైల్డ్ పైన ఎవరో టార్గెట్ చేశారు, ఏదో అబ్యూస్ జరిగింది. వాడు అందుకే మెంటల్ గా ఈ స్టేట్ కి రీచ్ అయ్యాడు. ఊరికనే జరగదు ఇది, మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నామా అని అంటే అప్పుడు మేము ఒకటేనండి, వాడు స్కూలు ఇల్లు రెండు తప్పితే వాడు ఎక్కడికి పంపించట్లేదు. వాడికి చాలా వ్యాపకాలు ఉంటాయి. నేను నేర్చుకుంటా నాన్న, నేను స్విమ్మింగ్ నేర్చుకుంటా అవి అని ఇనీషియల్ గా అనేవాడు. ఈ స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి అన్ని బంద్ చేసేసాడు. వాడికి అసలు ఇంకా దేని మీద ఫోకస్ లేదు, వాడు మాట్లాడే పరిస్థితి లేదు, వాడు ఆలోచన విధానాలు కూడా అంత అంటే వాడు ఒకప్పుడు చాలా బాగా చదివేదండి. మనం స్టోరీస్ చెప్తుంటే రామాయణం గురించి వాడు అడిగేవాడు క్వశ్చన్స్, ఇలా 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 ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని. సో ఇప్పుడు ఏం లేదు. వాడు ఐసోలేటెడ్ గా ఉండటం, వాడితోటి మనం మాట్లాడకుండా ఉండటమే వాడికి ఇచ్చే బెస్ట్ ఇది ట్రీట్మెంట్ లాగా వాడు అయిపోయాడు. వాడు ఐసోలేటెడ్ గా మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, ఐసోలేటెడ్ గా ఉంటాడు, గుబులుగా ఉంటాడు, ఫీవర్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. సో ఇవన్నీ జరిగినప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది, అరే మన స్కూల్కి తప్ప ఎక్కడికి పంపించట్లేదు కదా, ఒకసారి స్కూల్కి వెళ్ళి చెక్ చేసుకుందాం అనే ఆలోచనలో మనం స్కూల్కి వెళ్ళటం జరిగిందండి. స్కూల్కి వెళ్తే అక్కడ అంతా మీ చైల్డ్ తోటే ప్రాబ్లం ఉంది, హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నట్టే వాళ్ళు మాట్లాడారండి. అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎవరు కూడా. అసలు చాలా రూడ్ గా బిహేవ్ చేశారు ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు.
సో నేను మా తమ్ముడు వాళ్ళ లాయర్ బ్యాచెస్ వాళ్ళందరినీ తీసుకొని నేను వెళ్ళాం. మా లాయర్ బ్యాచెస్ అందరినీ తీసుకొని వెళ్ళి మనం అడ్మిన్ డిపార్ట్మెంట్లో మేము ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం వీడియో అని చెప్పి మనం ఫోర్స్ఫుల్గా ఆ వీడియోస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయటం జరిగింది. ఓహో వాళ్ళు ఏం మాకు తీసుకోండి అని ఏమి ఇవ్వలేదు. ఒక్క డే ఫుటేజ్లో నాకు ఇన్ని దొరికాయండి. ఓన్లీ 1 డే ఫుటేజ్లో నాకు ఇవన్నీ దొరికాయి. మీరు అర్థం చేసుకోండి వాడు బాబోయ్ ఎప్పటి నుంచి ఈ ట్రామాలో ఉన్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి. ఆ, అయితే ఈ ఇన్సిడెంట్ అంతా జరిగాక నాకు ఒకటి అర్థమైందండి. ఎందుకంటే మనం కూడా కొంచెం లీగల్ గా ఉన్నాము, మనకు అంత నాలెడ్జ్ ఉంది. సో మనం ఏమనుకున్నామని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అంటే మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇదంతా చేయటం కంటే అంటే చైల్డ్ కమిషన్స్ ఇవన్నీ వెల్ఫేర్ కమిటీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్దామని అనుకున్నామండి. ఉమ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, డిఓ గారికి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ కమిటీకి అందరికి మనము రిజిస్టర్ పోస్ట్ చేయటం జరిగింది ఈ ఓకే ఎవిడెన్సెస్ అన్నిటితోటి. ఓకే దాంట్లో వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఈ కేసుని. సో ఉమ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారండి. వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్ ని పంపించారండి. మా ఇంటి కూడా వచ్చారు. వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు బెంచ్ కి. ఓకే ఆ ఆ బెంచ్ ని లీడ్ చేసేది హానరబుల్ నరేందర్ రెడ్డి గారు అని. హీఈస్ ద చీఫ్ అథారిటీ అండి ఆ బెంచ్ కి. సో వారు పిలిపించారండి మమ్మల్ని. పిలిపించి వాళ్ళు వాట్ యు హావ్ అండర్గోన్ ఈజ్ గ్రాస్లీ రాంగ్, ఇది ఎవరికి జరగాల్సింది కాదు, ఉమ్, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. సో 2 విషయాలండి ఇక్కడ. ఒకటి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఓన్లీ ఆర్ఫన్ చైల్డ్స్ కి న్యాయం చేయటానికి మాత్రమే ఇది దే హ్యావ్ ద అథారిటీ. సో ఓహో మీరు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మనము వీ కెనాట్ ఇంటర్వ్యూన్ ఇన్ దిస్ ఇష్యూ అని చెప్పారండి. ఉమ్, చెప్పి లేదు మీకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, సో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ కేసుని అని చెప్పి హీ ఓన్లీ గివెన్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ మన కేసుని వారు స్వయంగా ట్రాన్స్ఫర్ చేశారండి. తెలంగాణ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ రైట్స్ అని ఒక కమిషన్ ఉంటుంది ఉమ్, మన తెలంగాణకు సంబంధించింది. ఆ చైల్డ్ కమిషన్ ఏదైతే ఉందో దానికి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారండి. ఓకే ఓకే సో వారికి తను ట్రాన్స్ఫర్ చేయటం జరిగిందండి ఈ కేసుని. కాదండి స్కూల్లో రెగ్యులర్ గా అసలు ఈ బాబు స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తాడా? రెగ్యులర్ గా వెళ్తాడండి వాడు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎప్పుడైతే వీడు ఈ ఇన్సిడెన్సెస్ అవుతున్నాయో వాడు ఎప్పుడూ సిక్ అవుతూ అంటే వస్తున్నాడండి. వాడు ఫస్ట్ టైం అసలు లాస్ట్ ఇయరే జరిగింది. ఫస్ట్ క్లాస్ లోనే ఇలాంటి ఇన్సిడెంట్ అయిందా ఫస్ట్ ఒకసారి? క్లాస్ లో నాకు ఒకసారి సడన్ గా ఫోన్ వచ్చిందండి. నేను ఆ, బయట ఉన్నాను, సడన్ గా ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది, మీరు అర్జెంట్ గా రండి అని అంటారు. ఏమైంది అని అంటే ఎవరు చెప్పరు. నేను ఊరికి నేను అక్కడ స్కూల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళే లోపు నాకు టెన్షన్ లోనే నేను ఉన్నాను. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అని కనుక్కుంటే ఏమైంది అంటే వాడి కళ్ళ కింద, వాడు జస్ట్ లెఫ్ట్ ఐ కింద వాడికి ఒక లెఫ్ట్ అయ్యో రైట్ ఐ కిందనో వాడికి ఒక పెన్సిల్ అనేది కుచ్చుకుందంటండి. అబ్బో పెన్సిల్ ఎలా కుచ్చుకుంది గుచ్చుకుందండి అసలు అది? అది ఎవరికి తెలియదంట. ఎలా గుచ్చుకుందో ఎవరికి తెలియదు. మనం కూడా సరే వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు కుచ్చుకుంది అని చెప్పారు మేడం. మనకు ఉమ్, కూడా తెలియదు అది ఎందుకు కుచ్చుకుందో. మనకు అప్పుడు డౌట్ రాలేదు. ఓకే కుచ్చుకుంది, బ్లీడింగ్ అయింది. ఆ, బ్లీడింగ్ అయితే వాళ్ళు అది నాబ్ తీసి నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు దానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఉమ్, ఫస్ట్ ఎయిడ్ చేసి మీరు తీసుకెళ్ళండి సార్ ఒకసారి చూపించుకోండి ఐ స్పెషలిస్ట్ కి అన్నారు. మనం తీసుకెళ్ళటం జరిగింది ఐ స్పెషలిస్ట్ కి. ఇది చూపించుకోవటం జరిగింది. అట్ ద సేమ్ టైం వీళ్ళని కూడా అడిగాం, ఇలా ఇలా ఎందుకు జరిగింది మేడం ఏంటి అని అంటే, టీచర్ ఉన్నారు పిల్లలు ఆడుకుంటూ అలా జరిగింది అని చెప్పారు మేడం. మనకు అప్పుడు తెలియదు ఏం టీచర్ జరిగింది ఉండగా అనేది. పిల్లలు ఆడుకోరు కదా క్లాస్ లో? అదే కదా మేడం, నేను అడిగాను టీచర్ ఏం చేస్తున్నారు అప్పుడు అని అంటే, ఉమ్, బోర్డు పైన రాస్తున్నారు అని చెప్పారు మేడం. వీళ్ళది డిజిటల్ బోర్డు, వీళ్ళది అంతా అవును నేను డిజిటల్ పంపించిన బోర్డు కనిపిస్తోంది క్లాస్ రూమ్ లో. ఎస్ డిజిటల్ బోర్డ్ లో ఎవరు రాయరు కదా మేడం. అట్ ద అవును సేమ్ రాయరు. టైమ్ వాళ్ళు ఏం చేస్తారనంటే, నేను చూసిన ఒక రోజు ఫుటేజ్ లో నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళు వీడియో ప్లే చేస్తున్నారు, వెళ్ళి ఎక్కడో కూర్చుంటున్నారు మేడం మూలకి. ఓహో ఉన్నది ఒకటే టీచర్ అంట మేడం. క్లాస్ కి ఒక టీచర్ మాత్రమే ఉంటారంట. ఉహు, వారు కూడా వాళ్ళని కూడా మదర్ చైల్డ్ కాన్సెప్ట్, మదర్ టీచర్ కాన్సెప్ట్ అని ఏదో ఉంటుందంట వాళ్ళ స్కూల్లో. ఓహో ఒకటే టీచరు 30 మంది విద్యార్థులను చూసుకోవాలంట. నేను ఆ 1 డే ఫుటేజ్ లోనే ఎవ్రీ 15 to 20 minutes కి తను బయటికి వెళ్ళిపోతుంది మేడం.
క్లాస్ లో ఎవ్వరు ఉండట్లేదు. ఆ చిన్న పిల్లల మధ్యలో 30 మంది అలానే ఉంటున్నారు మేడం. వాళ్ళకి అసలు తెలిసి తెలియని వయసు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అవును. వాళ్ళని అలానే వదిలేసి వెళ్ళిపోతున్నారు మేడం. ఓకే. మరిప్పుడు అసలు అక్కడ అప్పుడు సేఫ్టీ కూడా హాస్పిటల్‌కి లేదు. తీసుకెళ్లారా మీరు? హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించారు. ఆ తర్వాత హాస్పిటల్‌కి ఏం తీసుకెళ్ళాము. జరిగింది? ఆ! హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆ తర్వాత నేను బాగా క్వెషన్ చేశాను ప్రిన్సిపల్‌ని. క్వెషన్ చేస్తే నేను నాకేం చెప్పారంటే, "నేను యాక్షన్ తీసుకుంటానండి. ఆ అని చెప్పి నన్ను వెళ్ళమన్నారు. మీరు అవి బాబుని అడగలేదా? బాబు ఏం చెప్పాడు? బాబు అప్పుడు గూడా ఏం జెప్పలేదండి. ఎందుకు ఏం దాకింది? చెప్పలేదు. ఎందుకు గానిందో అప్పుడు గూడా ఏం జెప్పలేదు. హ్మ్. చెప్పలేదు. ఆ తర్వాత ఈ టీచరు వీళ్ళందరూ గూడా నెక్స్ట్ డే నన్ను పిలిపిచ్చి ఏం జెప్పారంటే, "మేము టీచర్‌ని మందలిచ్చాము. ఇంకోసారి ఇలాంటి విషయం జరగదు. అండ్ చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సార్. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో, మనం దీన్ని ఇంత సీరియస్‌గా తీసుకోకూడదు" అని చెప్పారు మేడం. ఓకే. ఆ! సో, వాళ్ళకు అప్పుడు 2 టీచర్స్ ఏమో ఉన్నారంట మేడం. వాళ్ళకి మెయిన్ టీచరు, అసిస్టెంట్ టీచర్ అని ఇద్దరున్నారంట. రైట్ అండి. ఆ! సో, సో, దాంట్లో ఒక టీచర్ ఈ టీచరే అంట. ఇప్పుడు బాబుని హెరాస్ ఏం చేసిన పేరండి టీచర్ టీచర్. పేరు? ఆ టీచర్ పేరు తీరత్ అని ఏమో జెప్పారు మేడం. తీరత్ అని జెప్పారు. నేనెప్పుడు కలవలేదు, చూడలేదు. ఆ టీచర్‌తోని మాట్లాడలేదు. జనరల్‌గా క్లాస్ టీచర్‌ని పేరెంట్స్‌తో అప్పుడప్పుడు మనం పీటీఎమ్స్‌లో కలుస్తుంటాం గదండీ! క్లాస్ టీచర్ ఎవరు అవును. ఏంటి మనకు తెలుస్తది. ఆ గ్రూప్ ఉంటుంది క్లాస్‌కి. అవును మేడం. వాట్సాప్ గ్రూపు అందులో మనతో కాంటాక్ట్‌లో ఉంటారు వాళ్ళు. ఏదైనా అవసరమైనప్పుడు మాట్లాడుతుంటాం. అలా కూడా లేదా మీ స్కూల్‌లో? అయితే వీళ్ళ స్కూల్‌లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పీటీఎం అనేది ఒకసారి కండక్ట్ చేశారు మేడం. దానికి నేను వెళ్ళటం జరిగింది. వీళ్ళు అందరి స్కూల్స్ లాగా ఆహ్, 2 వారాలకొకసారో, నెలకొకసారో, 3 నెలలకొకసారో పీటీఎమ్స్ ఇవేమీ కండక్ట్ చేయరు మేడం. ఓహో! వీళ్ళు 2 సార్లని చెప్తారు. ఆ 2 సార్లు కూడా స్కిప్ చేసి ఓన్లీ 1 టైమే పెడతారు మేడం. నాకు మొత్తం ఎంటైర్ ఇయర్‌లో నాకు ఒక్కసారి మాత్రమే అవకాశం దొరికింది లాస్ట్ ఇయర్. ఓకే. ఫస్ట్ క్లాస్‌లో అలా అయిపోయింది. మళ్ళీ ఆ అలా తర్వాత ఏదైనా అయిపోయింది. ఇన్సిడెంట్ అయిందా అండి? ఇక నెక్స్ట్ సెకండ్ క్లాస్‌కొచ్చేసాడా ఏం లేకుండానే? వాడు అప్పటినుంచే వీక్ అవుతూ వస్తున్నాడు. స్కూల్ స్టార్ట్ అయింది. సడెన్‌గా మమ్మల్ని ఒకరోజు పిలిచారు. సార్ మీ అంటే ఈ హ్యాండ్ ఓవర్ చేస్తారు గదండీ! ఈ రిపోర్ట్ కార్డ్స్ ఆ! ఇవన్నీ రిపోర్ట్ హ్యాండ్ కార్డ్స్ ఓవర్ ఇస్తారు. చేస్తారు. అవును. అవును. ఆ! ఆ రోజు పిలిపిచ్చారు. పిలిపిచ్చి మీ అబ్బాయిని ఈ సెక్షన్‌లో నుంచి గామా అనే సెక్షన్ నుంచి తీసి డెల్టా అనే ఒక సెక్షన్‌లో వేయటం జరిగింది. ఓహో! గామా, ఇది స్కూల్ డెల్టా అని ఉంటాయా సెక్షన్స్? దగ్గర దగ్గర ఒక 7, 8 సెక్షన్‌లుంటాయండి ఓహ్! వీళ్ళకు. ఒక పర్ చైల్డ్ దే విల్ చార్జ్ 1,50,000 అండి. స్కూల్ డ్రెసెస్ అని, బయటికి ట్రిప్స్ అని అంటే ఒక 2 ట్రిప్స్ తీసుకెళ్తారు మేడం సంవత్సరంలో. బయటికి హుహు. అది కూడా దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్‌లకు, పార్క్‌లకు తీసుకెళ్తారు. హ్మ్. షూజెస్ అని వాళ్ళ దగ్గరనే డ్రెస్ కాడ్నుంచి వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలి మేడం. ఓహో! అన్నీ కూడా చార్జ్ చేసి ఒక 50,000 దాకా మనకు బిల్ ఇస్తారు మేడం. మొత్తం కలిపి ఓ 2,00,000 మనం పే చేయాల్సిందే మేడం. 2,00,000 ఆ! సంవత్సరానికి అది. 2,00,000 ఆ! కంపల్సరీ పే చేయాల్సిందే మేడం ఆ! మనకి. ఆ తర్వాత సో, ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్‌కొచ్చాడు. సెకండ్ క్లాస్‌కొచ్చాడు. హ్మ్. వాడు సెకండ్ క్లాస్‌కొచ్చినప్పటి నుంచి ఇంకా భయంగా ఇలా ఉండటం జరిగింది. మధ్యలో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ ఆల్‌మోస్ట్ ఒక 1 ½ మంత్ 2 మంత్స్ వరకు తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం మనకు హాలిడేస్ ఇచ్చారు. సో, హాలిడేస్‌లో వాడు నార్మల్ అయిపోయాడు మేడం. రాను రాను యాక్టివ్‌గా అయ్యాడు. అందరితో ఓహ్! మాట్లాడటం మంచిగున్నాడు మళ్ళీ. ఓకే. మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయ్యాడు. అందరితోటి హ్మ్. కలవటము అసలు ఫుల్లు మంచి స్టేజ్‌కి వచ్చాడు మేడం. మేమేమనుకున్నామంటే, అది చిన్న పిల్లలు గదా! ఎదిగే స్టేజ్ అలానే ఉంటది. ఇప్పుడు ఓకే. కంప్లీట్‌లీ హ్మ్. ఫిట్ హ్మ్. అయ్యాడు హ్మ్. అని మనం అనుకున్నాం. హ్మ్. అనుకున్నాక మళ్ళీ మన స్కూల్‌కి పంపటం జరిగింది మేడం. హ్మ్. మళ్ళీ స్కూల్స్‌కి పంపటం జరిగింది. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. సెక్షన్ మారింది. ఏది గామాలోనే ఉంచారు. గామా నుంచి డెల్టాకి మార్చారు. గామాలో కంటిన్యూ డెల్టాకి మార్చారు. కాకుండా డెల్టాకి ఓకే. మార్చారు. డెల్టాకి మార్చారు మేడం. వీడొక్కడే మారాడు మేడం. అదేంటి? వీడొక్కడే వాడాడు. వీళ్ళ అది క్లాస్‌మేట్స్ ఎవరు మారలే. ఎవరు మారలేదు. మాకేం జెప్పారంటే, "ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఇది అందరితో జరిగేదే. మేము కొంతమందిని షఫిల్ జేస్తూ ఉంటాం సంవత్సరానికి ఇంతమందిని. హ్మ్. సో, ఇది నార్మల్‌గా జరిగే ప్రాసెసే" అని వాళ్ళు జెప్పారు. మేము గూడా అదే అనుకున్నాం. కానీ మేమేం జేసామంటే, ఒక్కసారి మన గ్రూప్‌లో వాళ్ళ గామా సెక్షన్‌లో మనం యాడ్ అయ్యి ఉన్నామండి. ఇది లాస్ట్ ఇయర్ పేరెంట్స్ ఆ! గ్రూప్ లాస్ట్ ఇయర్‌లో ఉంటది ఉన్నారు గదా! గదా! పేరెంట్స్ గ్రూప్ ఉంటది గదా! సో, వాళ్ళకి మనము అప్రోచ్ అయ్యి వాళ్ళ గ్రూప్‌లో ఉన్నప్పుడు మనకు తెలిసింది. వాళ్ళు యాస్ ఇట్ ఈస్‌గా అలానే ఉన్నారు. ఒక్క సాయినందన్ మాత్రమే ఒక ఈ గామా సెక్షన్ నుంచి డెల్టా సెక్షన్‌కి వెళ్ళటం జరిగింది మేడం. ఓహో! సో, అంతా ప్రీ ప్లాన్డ్‌గానే ఉన్నారు మేడం. వీళ్ళ మేనేజ్‌మెంట్ అంతా కావాలని ప్రీ చేసినట్టున్నారయితే. ప్లాన్డ్‌గానే. మీ అబ్బాయి ఒక్క ఒక్కడినే టీచర్‌తో మార్చటం. ఒక్క టీచర్ తోటి అయింది గాదు మేడం ఇది. నేను లీగల్‌గా ప్రొసీడ్ అయితాను. అప్పుడు గూడా జెప్పాను ఇలాంటివి జరిగితే ఊరుకోను అని. నన్ను ఫోకస్ జేశారు మేడం యాక్చువల్‌గా నా చైల్డ్‌ని. చిన్న పిల్లోడిని టార్గెట్ చేస్తారా అండి ఎవరైనా ఇంత అదే దారుణంగా?
చూడండి మేడం, నేను అక్కడ వదిలేసి వస్తున్నాను యాజ్ ఎ పేరెంట్ గా. ఆ, నేను నమ్మి నా చైల్డ్ ని మీ చేతిలో పెట్టినప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ కదా అవును మేడం, అవును ఎవరిదైనా కూడా. అట్లాంటి చిన్న అంటే వాడు ఒక నిజంగానే ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ చైల్డ్, వాడు తప్పు చేస్తున్నాడు, ఊకే అల్లరి చేస్తున్నాడు, మిగతా వాళ్ళని మిస్బిహేవ్ చేస్తున్నాడు అంటే ఓకే అప్పుడు మేడం. ఓకే మీరు చేసిన అప్పుడు దానికి ఓకే రైట్ ఓకే అవును మేడం. లీగల్ గా మన చట్టాలలో కూడా 7 ఇయర్స్ చైల్డ్ మర్డర్ చేసినా కూడా వాడికి వర్తించదు మేడం. అవును అవును ఎందుకంటే అవును వాడు మెంటల్ గా వాడు ఇంకా ఎదగలేదు, వాడు కరెక్ట్ వాడు ఆ కరెక్ట్ స్టేజ్ లో వాళ్ళకి అసలు లేడు. ఏమీ తెలియని స్టేజ్ కదండి వాడికి ఏం తెలియదు కదా మేడం. అవును సెవెన్ అవును ఇయర్స్ చైల్డ్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ టీచర్, డిపెండెంట్ ఆన్ మదర్, పేరెంట్స్ అవును డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. సో ఆయాల కానించి అందరూ హింస పెట్టారంట మేడం. ఆయా బాబా బా- ఈ వీళ్ళు ఆయా వచ్చి కొట్టేదంట, నిల్చోబెట్టేదంట. వీళ్ళు బాబు ఈమె ఆయా ఈమె కూడా వీడియోలు మీరు కొట్టిందా ఆయా కూడా కొట్టేదంట మేడం. అంత దారుణంగా హింసించారు మేడం. ఒక్కళ్ళు అని కాదు, అంత ప్రీ ప్లాన్డ్ గా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మేడం. బాబు ఆ ప్రీవియస్ ఒక్కసారన్నా మీతో చెప్పిండింటే బాగుండేదండి బాగుండేది మేడం. యాక్చువల్ గా చెప్తే భయపెట్టారేమో చంపేస్తా. ఒకవేళ చెప్పొద్దు లేదు పేరెంట్స్ మేడం, ఆ తోటి వీడియోలో చూడండి, ఇలా 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 అనుకుంటూ అవును కళ్ళలో కుచ్చుకుంది. యాక్చువల్ లెఫ్ట్ ఐలో వాడికి అది కుచ్చుకుంది, నాపు గుచ్చుకొని ఏడుస్తుంటే వాడు ఆమె ఇలా ఇలా చంపేస్తా అని చెప్పి బెదిరించేదంట మేడం. తర్వాత బాగా ఇప్పుడు నార్మల్ గా అయ్యాక కొంచెం కొంచెం అడుగుతుంటే చెప్తున్నాడు, ఇప్పుడు నిన్ను చెప్తున్నాడు చంపేస్తా ఓకే చంపేస్తా నిన్ను అని బెదిరించేదంట. సో ఆ ప్లాస్టర్ ఎందుకు భయానికి వేసారండి అసలు ప్లాస్టర్ వేయడం ఏంటి మూతికి ప్లాస్టర్ వేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే ఆమె అలానే చేస్తుందంట మేడం. మెనీ ఆఫ్ ద టైమ్స్ ప్లాస్టర్ వేసి, అంటే అదొక సైకిక్ బిహేవియర్ మేడం. ఆమె మెంటల్ గా అన్స్టేబుల్ ఉంది. అది వీడొకడు దొరికాడు, స్కూల్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది మేడం. లేకపోతే ఒక టీచర్ తోటి అది అయ్యేది కాదు యాక్చువల్ గా. ఆ, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పి ఇచ్చారు మేడం. ఆ ధైర్యము మీరు చూడండి, ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక టీచర్ అలా చేయగలుగుతుందా చెప్పండి? అవును ఒక టీచర్ చేయగలుగుతుందా? అది ప్రీ ప్లాన్డ్, అది కాన్స్పిరసీ ఉంది మేడం. దాని వెనుక వాళ్ళందరూ కలిసి పకడ్బందీగా వాడిని టార్గెట్ చేసి వాళ్ళకి నా పైన కోపం వాడి పైన చూపించారు మేడం. లిటరల్ గా చెప్తున్నాను కదా, అది నేను ఆ రోజు రియాక్ట్ అవ్వటం వల్ల వాళ్ళు దే హ్యావ్ టార్గెటెడ్ మీ. నా పైన ఏం చేయాలో తెలియక వాడి పైన చూపించారు, ఆ కోపం అంతా వాడి పైన చూపించారు మేడం. కానీ తన పైన చిన్నోడు కదండి చూడండి ఇదంతా ఎంత ఎఫెక్ట్ చూపించింది తను మొత్తానికి ఎవరితో మాట్లాడకుండా అయిపోయి ఐసోలేట్ అయిపోయి తను ఒక రకమైనటువంటి ట్రామాలోకి వెళ్ళిపోయి అసలు ఆ మొత్తం బిహేవియర్ అంతా చేంజ్ అయిపోయింది కదా పిల్లోడిది నార్మల్ పిల్లోడిలా లేడు కదా ఇప్పుడు అదే అంటున్నా కదా మేడం. నాకు అదే ఇప్పుడు వాడి మెంటల్ ఎబిలిటీ పైన, వాడు గ్రోత్ పైన, వాడి ఆలోచన విధానం అవును పైన, వీటన్నిటిపైన వాడికి ఎలా ఉంటది మేడం? టీచర్ అంటే ఒక పానిక్ క్రూరురాలు. అయిపోయే పరిస్థితి ఆ తను ఓన్లీ మనల్ని పనిష్ చేయటానికే ఉన్న ఒక స్కూల్లో ఒక ఒక వ్యక్తి అనే ఒక ఆలోచన వచ్చేసింది కదా మేడం. అవును అరే వాడిప్పుడు మీకు ఏ వాడిప్పుడు మాత్రం తెలుసున్నా కూడా స్కూల్ అన్నా చేంజ్ చేసి ఉండేవాళ్ళేమోనండి స్కూల్ చేంజ్ చేసే వాళ్ళం మేడం. డెఫినెట్ గా ఈ రకంగా ఇలా జరుగుతుంది. చూడండి మేడం, వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి అంతా వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడి, వీళ్ళ ఇలా చూడటానికి ప్రొఫిషియంట్ గా, అంటే మళ్ళా ప్రొఫెషనల్ గా ఉన్న టీచర్స్ అందరినీ, నార్త్ ఇండియన్స్ ని వీళ్ళందరినీ హైర్ చేసుకున్నారు. దే విల్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ మ్యామ్. ద స్లాంగ్ ఈజ్ రియలీ గుడ్. అవునా మీన్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్, వీ నీడ్ టు మేక్ అవర్ చైల్డ్ టు స్టడీ అనే ఫీలింగ్ కి క్రియేట్ చేస్తారు మేడం వాళ్ళు. బెస్ట్ క్రియేట్ చేసి వర్స్ట్ ఇప్పుడు అర్థమైంది కదండి ఇప్పుడు 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 కూడా ఏముంది మేడం. మేడం ఇంత జరిగాక నన్ను నా నా నన్ను నా కమిషన్ వాళ్ళని ఒక్కసారి మాట్లాడమని అని చెప్పి నన్ను పిలిపించుకొని నాకు అపాయింట్మెంట్లు షెడ్యూల్ చేసి, నేను మా ఫాదర్ ఇన్ లా, మా తమ్ముడు నలుగురం కలిసి మేము వెళ్తే మమ్మల్ని రూమ్ లో బంధించి మమ్మల్ని కొట్టారు మేడం. మేము అదే మీకు 100 చేతుల మీద దెబ్బలు దగ్గర కనపడుతున్నాయి ఏంటి అసలు చేతులు కాదు దెబ్బలేంటి మేడం, మెడ 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 దగ్గర ఇది చేతుల మీద వీటి కూడా అన్నిటికీ బ్లడ్ వస్తుంది చేతులకి కదా బ్లడ్ వస్తుంది. మెడ పట్టించే, మెడ ఇట్లా పట్టుకున్నారు మేడం. దగ్గర దగ్గర ఒక 40 నుంచి 50 మంది సెక్యూరిటీ గార్డ్స్, ఒక 30 మెంబర్స్ నాన్ సివిల్, అంటే సెక్యూరిటీ డ్రెస్ లో లేని ఒక 30 నుంచి 40 మెంబర్స్ గూండాల్లాగా ఉన్నారు మేడం వాళ్ళు. బాబోయ్ వాళ్ళందరూ కూడా మా పైన ఎగబడి మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్ లో వేసి మమ్మల్ని టార్గెట్ చేసి కొడుతూనే ఉన్నారు మేడం. నన్ను దగ్గర దగ్గర ఒక 8 మంది 2 భుజాలు, చేతులు, కాళ్ళు పట్టేసుకొని నా తల పైన కొడుతూనే ఉన్నారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, ఒక్కసారి ఆ సీసీ ఫుటేజెస్ చూపించమని చెప్పండి మేడం వాళ్ళని, ఆ స్కూల్ వాళ్ళని. ఒక పేరెంట్ తన తన కొడుక్కి బాధ జరిగింది అని చెప్పి వాడు కంప్లైంట్ ఇచ్చిన పాపానికి వాళ్ళని పిలిపించి లిటరల్ గా నన్ను చంపేంత పని చేశారు మేడం. ఇదేంటండి లిటరల్ అసలు గా పిల్లోని కొట్టాడారు అది అడగడానికి వెళితే మళ్ళీ
ఆ పిల్లోని ఇబ్బంది పెడుతున్నాను అనడానికి వెళ్తే పేరెంట్స్ని కొట్టడం ఏంటి? ఇది మరీ విచిత్రంగా ఉంది అసలు. మేడం మీరు ఇప్పుడైనా ఎందుకు కేసు ఫైల్ చేయలేదండి కృష్ణ చైతన్య చేశాను గారు? మేడం, చేశాను మేడం, చేశారా? చేశాను. ఏ రోజు బట్ జరిగిందండి ఇది? నిన్న జరిగింది మేడం, నిన్న. నిన్న జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ అంతా ఇప్పుడు పోలీసులు తీపియాలి. తీపిస్తే అప్పుడు తీపియాలి మేడం. నిజాలు నేను బయటకు వస్తాయి. నేను అదే అంటున్నాను మేడం. ఆ ఫుటేజెస్ కంపల్సరీ ఇవ్వాలి మేడం. ఒక పేరెంట్ నా కళ్ళ ముందు మా నాన్నని, మా తమ్ముడిని అనగబెట్టారు మేడం. మరి లిటరల్ గా చావు బతుకుల వరకు వెళ్ళాడు మేడం. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను మేడం. నా చేతులు రెండు పట్టేసుకొని ఒక 8 మంది నా పైన దాడి చేస్తున్నారు. ఒక 8 మంది వాడి పైన, మా మామయ్య పైన, మా నాన్న పైన. మా నాన్న హైపర్ టెన్షన్, సీకేడి, డయాబెటిక్. మా మామయ్య నడవలేరు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్. అడగడానికి అయినా కూడా వెళ్తే కొట్టడం ఏంటండి? తనను కూడా కింద పడేసి కొట్టారు మేడం. కింద పడేసి కొట్టారు. అంత దారుణంగా చేశారు మేడం. నేను ఎక్కడా మీరు ఒక్కసారి వినలేదండి. ఆ సీసీ ఫుటేజెస్ ఒక్కసారి మీరు అది సంపాదించగలిగితే, యాజ్ ఎ మీడియా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. నాకు ఇప్పుడు అంత శక్తి లేదు. నేను పోరాడినంత నేను పోరాడగలిగాను. నాకు ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయో, నా పైన ఎంత టార్గెట్ చేశారో నాకు తెలుసు. థ్రెటనింగ్ కాల్స్ కూడానా? అవును మేడం. నేను ఒకటే చెప్తున్నాను మేడం. వాళ్ళు వ్యవస్థ లాగా లేరు మేడం. దే ఆర్ లైక్ గూండాస్ మేడం. అన్నిటికీ రెడీ అయ్యి ఉన్నారు వాళ్ళు. నేను నేను అన్నిటికీ రెడీ అయ్యి నేను తెగించే వచ్చాను. బికాజ్ యాజ్ ఎ ఫాదర్ నేను ఈ అవును. కాల్ తీసుకోవాల్సిందే. నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే నేను ఇక్కడికి ఇంత అగ్రెసివ్‌గా నేను ఇట్లా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అందరి పేరెంట్స్ లాగా నేను కూడా కామ్‌గా ఉంటే ఇదంతా కామ్‌గానే వెళ్ళిపోయేది మేడం. మీరు చూశారు కదా వీడియోలో, నా ఒక్క సన్ తోటే జరగట్లేదు. ఆ ఇష్యూ దగ్గర దగ్గర అక్కడ నిల్చొనున్న ప్రతి ఒక్క పేరెంట్‌కి సంబంధించింది. బట్ వాళ్ళెవ్వరు కూడా తెలీదో, లేకపోతే మేబీ వాళ్ళు రియాక్ట్ అవ్వదలుచుకోలేదో నాకు తెలీదు. బట్ నా ఒక్కడిదే కాదు మేడం ఈ ఇష్యూ. అవును, ప్రతి అవును, ఒక్కళ్ళది, అవును. ప్రతి ఒక్కళ్ళది ఇది. అక్కడ 5 మంది పిల్లలు ఉన్నారండి, కనిపిస్తున్నారు కదా ఆ! వీడియోలో అది మనకు. ఒక్కరోజు వీడియో మేడం. మీరు అర్థం చేసుకోండి. అది ఒక్కరోజు వీడియోలో అన్ని దొరికాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. అన్ని క్లాసెస్‌లో అన్ని పిల్లలతోటి ఎంత దారుణంగా జరుగుతుందో, ఈ రకమైన ఈ పనిష్మెంట్స్ గాని, ఈ టార్చర్ విధానం గాని, ఇవన్నీ ప్రశ్నించే ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు మేడం వ్యవస్థలో? ఇది స్ట్రిక్ట్‌గా ఎవరికెళ్ళాలి? ఉండాలండి, క్వెషన్ చేయాలి? కాదనట్లా నేను. స్ట్రిక్ట్‌గా ఉండాలి పిల్లల విషయంలో కొన్ని సందర్భాల్లో కానీ, కానీ మరీ ఇంత దారుణంగా క్వెషన్ చేయడానికి వెళ్ళిన పేరెంట్స్ మీద దాడి చేయటం ఏంటి? మీరు నమ్మరు మేడం. నా నా నేను లిటరల్‌గా నా తలపైన దెబ్బలు. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అసలు వాళ్ళు లోకల్ గాదు మేడం. వాళ్ళు ఒక్కొక్కడు 8 ఇట్లా 6 ఫీట్, 7 ఫీట్ ఉన్నారు. ఇంత బాడీ తోటి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు గుద్దుతున్నారు మేడం. కడుపులలో గుద్దుతున్నారు. అంటే ప్రీ ప్లాన్డ్ గానే వచ్చారు వాళ్ళు. మమ్మల్ని భయపెట్టి ఇంకోసారి మేము ఈ కేస్ అదే వాపస్ ఇంకా తీసుకొని ఏ ఫర్దర్ పేరెంట్స్ పోకుండా వెళ్ళకుండా మీరు కేసు వాపస్ వెళ్ళకుండా కేస్ వాపస్ తీసుకోవాలనే ఇంటెన్షన్ వాళ్ళకుంది. నాకర్థమైంది. మేము గుడ్డిగా వెళ్ళటం జరిగింది. మాది కూడా తప్పే మేడం. మేము ఇంత మూర్ఖులని అంటే మేము మీరు ఇలా అని అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేసి ఉండండి. లేకపోతే మీరు కూడా ఒక ఆ! 50, 60 మందిని తీసుకెళ్తే మేము అయిపోవు. తీసుకెళ్ళేవాళ్ళం మేడం. అదే. మేము ఇష్యూ చేయాలనుకుంటే ఇప్పుడు జేఏసీ హెల్ప్ అడిగినా, ఏవీపీ అడిగినా, అవును, అవును. ఓయూ గాని వీళ్ళందరూ ఉన్నారు కదా మేడం. స్టూడెంట్ వ్యవస్థ యూనియన్స్ అయితే ఉంది కదా మేడం. బోలెడున్నాయండి. యెస్. సో ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు కదా మేడం. రావాలి అన్నప్పుడు అవును, అందరూ వస్తారు కదా మేడం. అవును. మనకి ఇది మనం ఇలా అనుకోలేదు మేడం. ఒక స్కూల్ ఇంత దారుణంగా ఉంటదని మనం కల్లో కూడా ఊహించలేదు మేడం. మీరు చూడండి మేడం ఆ సీసీ ఫుటేజెస్ ఒకసారి. నన్ను నన్ను ఆల్మోస్ట్ నా తల వంచేశారు. నా చేతులు, కాళ్ళు, మెడ మొత్తం ఒలిచేసి నన్ను గుద్దుతున్నారు. ఒక్కొక్కడు ఇట్లా తల పైన గుద్దుతున్నారు, కాళ్ళ పైన, కడుపు పైన. నాకు ఊపిరి ఆడట్లేదు. నా కళ్ళు ఎదురుంగా నేను చూస్తే మా తమ్ముడు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. వాడు ఊపిరి బాబోయ్! ఆడక బ్రీతింగ్ తోటి ఇట్లా కొట్టుకుంటున్నాడు ఇట్లా బ్రీతింగ్ తోటి. చాలా దారుణం అండి. మీరైతే కేసు పెట్టారు కదా? కేస్ పెట్టాను మేడం నేను. కాపోతే అది చూద్దామండి. ఫైలింగ్ ఆన్ ఎంక్వైరీ ప్రాసెసింగ్ అని వచ్చింది నాకు అప్డేట్. అక్నాలెడ్జ్‌మెంట్ అవన్నీ ఇచ్చారు వాళ్ళు. సో, అది మేడం జరిగింది. సో, 100 డయల్ చేశాక వాళ్ళు వచ్చి కాపాడారు మేడం. ఆ బాధలో కూడా వాడు 100 ఫోన్ చేసి వాడు రిక్వెస్ట్ చేశాడు మేడం కాపాడండి అని. ఓహ్! పోలీసులొచ్చిన తర్వాత మీరు సేవ్ అయ్యారైతే. మేము బయటికి రావటం జరిగింది మేడం. అదే. అప్పటి వరకు లోపలనే ఉన్నాం మేడం. మమ్మల్ని అంతా ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరిని పెట్టారు మేడం. అంటే అదొక సీన్ లాగా చేయాలి. ఒకవేళ మేము నలుగురం, ఐదుగురం మా పైన దాడి జరిగిందని చెప్పకుండా వాళ్ళు ఆడ స్టాఫ్‌ని కూడా పెట్టారు మేడం. గూండాల్లాగా వాళ్ళు కూడా వచ్చి కొడుతున్నారు మమ్మల్ని కింద పడేసి. దారుణం అండి. మీకు ఖచ్చితంగా హ్మ్. న్యాయం జరగాలి. మీ బాబుకి కూడా ఫస్ట్ మీ బాబుని ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కొద్ది రోజులు స్కూల్ కొద్ది పంపకుండా, లేదంటే కౌన్సిలింగ్ ఏదైనా ఇప్పియడమా, ముందు తనని ఇంపార్టెంట్ అండి బాబు. ఎందుకంటే ఇది మైండ్‌లో పిల్లలకి ఒకసారి పడిందంటే ఏదన్నా ఇంకా వాళ్ళు అదే పానిక్‌లో, అదే ట్రామాలో ఉండిపోతారు. ఆళ్ళు తొందరగా బయటికి రాలేరు కాబట్టి ఫస్ట్ బాబు ఇంపార్టెంట్ అండి. అది చూడండి. మీకు న్యాయం జరగాలని పూర్తి స్థాయిలో మీడియా ఎలాగో సపోర్ట్ చేస్తదండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మేడం. టేక్ కేర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ care. అలాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.